అందరికి నమస్తే. నేను చిగురు కూర తయారైంది చూడండి ఫ్రెండ్స్. తయారు విధానం చెప్తా. ఇప్పుడు 2 చెంచాలు ఉప్పు వేసాను, 3 చెంచాలు కారం వేస్తున్నా, తగినంత పసుపు వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ అల్లం పేస్ట్ కూడా వేసి చికెన్ అంతా కలిపి పక్కన పెట్టి గిన్నె పొయ్యి మీద వేసి 3 పావులు నూనె పోసి ఉల్లిగడ్డలు కూడా వేసి కొంచెం మగ్గినాక అల్లం పేస్ట్ కొంచెం కలుపుతున్నా. మగ్గినాక అల్లం పేస్ట్ వేసి కొంచెం అల్లం పేస్ట్ మగ్గినాక ఇప్పుడు చికెన్ కలిపింది వేసేస్తున్నాను. చికెన్ కొంచెం మగ్గినాక ఇప్పుడు టమాటాలు వేసేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటాలు వేసినాక కొంచెం మగ్గినాక ఉడికినాక మాకు తగినంత ఏసేరు పోస్తున్నాను. ఏసేరు పోసినాక కొంచెం మగ్గినాక కూర అంతా రెడీ అయిపోయింది, ఉడికేసింది కూర. ఇప్పుడు దింపేస్తున్నాను, కూర అయిపోయింది. ఇప్పుడు నేను భోజనం చేస్తున్నా ఫ్రెండ్స్. నాకైతే బాగుంది, మీకు బాగుందో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీంట్లో ధనియాల పౌడర్ నేను కొత్తిమీర వేయలేదు, మాది పల్లెటూరు కాబట్టి దొరకలేదు. బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్.